ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బూర్జు మండలం ఏటువడ్డుపర్త గ్రామంలో ప్రభుత్వ స్థలంలోని టేకు చెట్లను దొంగతనంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్థలంలోని చెట్లను రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తున్న నలుగురు వ్యక్తులను వాహనంతో సహా గ్రామస్తులు అడ్డగించారు. దొరికిన వాహనంలో ఎక్కించిన టేకు దొంగలు ప్రభుత్వ స్థలంలోనివి అని, అక్రమార్కుల కళ్ళు దానిపై ఉందని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశామని గ్రామానికి చెందిన టంకాల బెనర్జీ మీడియా ప్రతినిధులకు తెలిపారు. 18 చెట్లు నరికిస్తారు సార్. నరికిన తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళేమో మళ్ళీ స్పందన ఏమి లేదని చెప్పేసి ఎంఆర్ఓకి అడిగితే, ఎస్ఐ గారికి అడిగితే అది వీళ్ళకి అదే ఎవరిది రెవెన్యూ వాళ్ళకి పంపించాము, వాళ్ళు వచ్చి చూస్తారు, వాళ్ళు వచ్చి చూసాక చెప్పామన్నారు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను కనీసం నాకు ఈ సమాచారం లేకుండా వాళ్ళు ఏదో టైంలో వచ్చారట, వచ్చి 20 చెట్లు కొన్ని 7 చెట్లు తేలేవని చెప్పేసి తక్కిన పాత మధ్యలో పూర్వం ఎప్పుడు కొట్టినవని చెప్పేసి వెళ్ళిపోయినారట. ఆ తర్వాత మొన్నను విఆర్ ఫోన్ చేసి నాయుడు గారు శుక్రవారం ఫోన్ చేసి శనివారం ఫోన్ చేసి నాయుడు గారు మేము సోమవారం ఏలం వేసేస్తాం, ఎంఆర్ఓ ఏలం వేసేమనేది చెప్పారు. అదే సారు 7 చెట్లు కదండి. 7 చెట్లు అంటే సారు మరి 18 చెట్లు కదా, అందులో 16 చెట్లు రాసి ఇచ్చాం కంటే లేదు అవి పాత మధ్యలు, అది ఎప్పుడు అవి 7 చెట్లే పోరంబోకులు తేలి తక్కిన జరాతివి, అవి ఎంఆర్ఓ ఆలయం వేసామన్నారు. మేము వేస్తాం సోమవారము, మీకు తెలియజేసాం అన్నారు సార్. మేము సోమవారం వస్తాం, మీరు వచ్చినా సరే లేకపోతే ఎవరైనా పాడుకోవచ్చు సార్. మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు పాడుతారు అన్నారు సార్. వాళ్ళేం పాడుకోవచ్చు, మీరేం పాడుకోవచ్చు అన్నారు సార్. ఫోన్ ఆపిస్తారు సార్. ఈలోగా పారిశ్ర వాళ్ళకి ఈ విషయం చెప్తే వాళ్ళు వచ్చారు, లెంబర్లు గట్ట వేసారు సార్. లెంబర్లు గట్ల వేసి ఇప్పుడు రాత్రి మళ్ళీ షిఫ్ట్ చేసుకెళ్ళిపోతున్నారు సార్. మేము ఏటుకొచ్చి ఇలాగా వచ్చేసరికి ఏమో ఇక్కడ వెహికల్ అదే వెళ్తులా ఉన్నదేమని చెప్పి వచ్చాను సార్. వచ్చేసరికి ఒక లోడ్ చేసి తీసుకెళ్ళిపోయారు సార్. ఇంకో లోడ్ చేస్తుండగా మేము ఆ తాళం లాక్కుని బండి ఆపాం సార్.